అందరికీ నమస్కారం. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల తేదీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే మరి పెద్ద ఎత్తున వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్స్ అందరూ కూడా రోడ్డెక్కారు, పోటెత్తారు. బూతుల దగ్గర అయితే బారుల తీరా నిలబడి ఉన్నారు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరి వేరు ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు కూడా సొంత ఖర్చులతో బస్సులు వేసుకుని మరి అక్కడి నుంచి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం అంటే ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇంత పెద్ద ఎత్తున రెవల్యూషన్ అనేది గతంలో మేము ఎప్పుడు చూడలేదు. ఇంత రెవల్యూషన్ ఇవాళ ఓటు వినియోగించుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్నారంటే ఇది ఒక మార్పుకు నాందిగా మేము భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు ఏదో కోరుకుంటా ఉన్నారు. ఆ కోరిక మేరకు ఇంత పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడి ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఇది ఆస్కారం ఉంటుంది. మరి నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఒక శుభదినంగా చెప్పవచ్చు. ఇవాళ పాలకులు చేసే కార్యక్రమాలకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలకు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకున్న ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి నేను కూడా నా ఓటుని ఉదయం 7:30 నా ఓటుని నేను వినియోగించుకున్నాను. సకుటుంబ సమేతంగా 116 బూత్లో మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రోడ్డు మీద మరి ఈరోజు 6 గంటలకి లేచి 7 గంటలకల్లా ఓటేద్దామని బూత్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే 200 మంది ఉన్నారు. ఇక అనవసరం లేని అనుకొచ్చి మా పనులు ప్రతి బూత్ ఎలా ఉందో పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా కూడా జనం ఒక ఆలోచనతో కనపడ్డారు. ఎట్టి పరిస్థితులు వైసీపీ పార్టీ కనపడకూడదు. 90% ఓటింగ్ అంతా కూడా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి నిర్ణయించుకున్నారు. ప్రజలందరూ కూడా ఎంత కష్టమైనా సరే మీరు వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. ఎందుకంటే ఎండగా ఉందని ఇబ్బందిగా ఉంది. ఒక్క తప్పు చేసి మీరు 5 సంవత్సరాలు ఇబ్బంది పడింది మర్చిపోవద్దు. కనుక ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని ఉమ్మడి అభ్యర్థులకి కొల్లూరు రవీంద్ర గారికి అలాగే బాలశౌరి గారికి మరి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 43, 42, 44 బూతుల్లో ఇక్కడ ప్రజల్ని మీరు ఫస్ట్ ఓటు 6వ నెంబరు గ్లాసు గుర్తుకి, అలాగే 2వ దాంట్లో మీరు సైకిల్కి వేయాలని మేము చెప్తాంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరెవరు చెప్పడానికి? ఈ కిడ్నీలు అమ్ముకుంటాడు, ఇక మా ఆస్తులు మాకు దక్కకుండా చేస్తాడు. మేము కంపల్సరీ సమరగీతం పాడతాకే బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ కనీసం 40-50 మంది ముందుండి మాట్లాడి చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరించింది. ఈ రోజుతో బందరకు పట్టిన 5 నాళ్ళ శని వదులుతుంది. రాష్ట్రానికి పట్టిన 5 నాళ్ళ శని ఈ రోజుతో వదిలిపోతుందని చెప్పి ఈ సిటీ కేబుల్ ద్వారా, ఈ టీవీ ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓటు హక్కు అనేది మనకి ఒక మంచి పరిపాలనకి ఆయుధం లాంటిది. అందరూ కూడా ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకున్నాం. దానికి సమర్థవంతమైన నాయకులు మనం ఎన్నుకోవాలి. మరి అకృత్యాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకుల్ని మనం దూరం పెట్టి మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అవసరం. అట్లాగే మన మచిలీపట్నంలో ఎంపీగా బాలశౌరి గారి గాజు గ్లాసు, రవీంద్ర గారి సైకిల్ గుర్తు కూడా అఖండ విజయం చేకూరుస్తానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు విజయం కూడా పైన మన చంద్రబాబు నాయుడు గారి విజయం ఖచ్చితం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.